Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. Last video of pharmacokinetics part 1 లో మనం pharmacokinetics introduction and వాటిలో ఉన్న పారామీటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము అండ్ అందులో నేను అబ్జార్ప్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అబ్జార్ప్షన్లో సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో మనకి అందులో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మిగిలిపోయాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం, బయో అవైలబిలిటీ, బయో ఈక్వివాలెన్స్, థెరప్యూటిక్ ఈక్వివాలెన్స్, ఈ కాన్సెప్ట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాస్ మెటబాలిజం గురించి నేను లాస్ట్ వీడియోలో మీకు ఓన్లీ ఓరల్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఇక్కడ మనం డయాగ్రమెటిక్గా ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే ఓరల్ డ్రగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఒక పేషెంట్ ఓరల్ రూట్ ద్వారా డ్రగ్ కానీ తీసుకున్నట్లయితే ఇదర్ ట్యాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళే బదులు స్టమక్ నుండి ఆ డ్రగ్ అనేది లివర్లోకి ఎంటర్ అవుతుంది. లివర్లోకి హెపాటిక్ పోర్టల్ వెయిన్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఈ వెయిన్ని మనం పోర్టల్ సిస్టమ్ అని కూడా అంటాము. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డ్రగ్ అనేది కొంతమేరకు మెటబోలైజ్ అయిపోతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్కి ఎంటర్ అయి టార్గెట్ సైట్కి రీచ్ అవ్వకముందే డ్రగ్ అనేది స్టమక్ నుండి పోర్టల్ వెయిన్ ఆర్ హెపాటిక్ పోర్టల్ వెయిన్ ద్వారా లివర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ డ్రగ్ అనేది మెటబోలైజ్ అయిపోతుంది కొంతమేరకు. సో ఈ ఎఫెక్ట్ని మనం ఫస్ట్ పాస్ మెటబాలిజం అని అంటాము. ఫస్ట్ పాస్ మెటబాలిజం ఎగ్జిబిట్ చేసిన డ్రగ్స్ అనేవి కంప్లీట్గా యాక్షన్ చూపించడానికి అవైలబుల్గా ఉండవు. ఎందుకు అంటే పోర్టల్ వెయిన్ ద్వారా లివర్లోకి వెళ్ళిపోయి డ్రగ్స్ అనేవి కొంతమేరకు మెటబోలైజ్ అయిపోతాయి. అవే డ్రగ్ని మనం ఐవీ రూట్ ద్వారా ఇంట్రావీనస్ రూట్ ద్వారా ఇచ్చినట్లయితే వాటి బయో అవైలబిలిటీ అండ్ టార్గెట్ సైట్ దగ్గర అవి చూపించాల్సిన యాక్షన్ అనేది 100% ఉంటుంది. ఎందుకు అంటే డ్రగ్ అనేది డైరెక్ట్గా వీనస్ సిస్టంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది కాబట్టి. So let's see a few characteristics of first pass metabolism. So first pass metabolism is also called pre-systemic metabolism, and this is an important feature of oral route of administration, and ఇది different drugs కి different గా ఉంటుంది first pass metabolism అనేది. అండ్ ఒకవేళ ఏదైనా డ్రగ్ కానీ ఫస్ట్ పాస్ మెటబాలిజం కానీ ఎగ్జిబిట్ చేస్తే వాటిని మనం హయ్యర్ డోసెస్లో కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్స్లో కానీ ఆ డ్రగ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో పార్షియల్ ఫస్ట్ పాస్ మెటబాలిజం చూపిస్తున్న డ్రగ్స్కి ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ నైట్రోగ్లిజరిన్, ప్రొప్రానోలోల్ అండ్ సాల్బ్యూటమాల్. వెరాజ్ కంప్లీట్ ఫస్ట్ పాస్ మెటబాలిజం ఎగ్జిబిట్ చేస్తున్న డ్రగ్స్కి ఎగ్జాంపుల్స్ ఐసోప్రెనాలిన్, హైడ్రోకార్టిసోన్, ఇన్సులిన్. సో పార్షియల్ ఫస్ట్ పాస్ మెటబాలిజం చూపిస్తున్న డ్రగ్స్ని హయ్యర్ డోసెస్లో ఇవ్వాల్సి ఉంటుంది. వెరాజ్ కంప్లీట్ ఫస్ట్ పాస్ మెటబాలిజం చూపిస్తున్న డ్రగ్స్ని మనం ఆల్టర్నేటివ్ రూట్స్ లైక్ ద ఇంట్రావీనస్ రూట్ ఆర్ ఎనీ అదర్ రూట్ ద్వారా మనం డ్రగ్స్ని ఆ పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. Coming to the concept of bioavailability. Bioavailability is defined as what? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మన డ్రగ్ని అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఆ ఫ్రాక్షన్ ఆఫ్ డ్రగ్ ఎలాంటి చేంజెస్ లేకుండా అన్చేంజ్డ్ ఫామ్లో సిస్టమిక్ సర్క్యులేషన్ ఆర్ బ్లడ్ సర్క్యులేషన్లోకి కానీ రీచ్ అయినట్లయితే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ డ్రగ్ మనం ఇచ్చిన తర్వాత అది ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ డ్రగ్ అనేది ఎలాంటి చేంజెస్ లేకుండా అన్చేంజ్డ్ ఫామ్లో సిస్టమిక్ సర్క్యులేషన్లోకి రీచ్ అయినట్లయితే ఆ పారామీటర్ని మనం బయో అవైలబిలిటీ అని అంటాము. ఐవీ రూట్కి ఈ బయో అవైలబిలిటీ అనేది 100% ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకు అంటే డైరెక్ట్గా మనం డ్రగ్ని వీనస్ రూట్లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్లోకి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి డ్రగ్ అనేది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయబడుతుంది. బట్ ఇంట్రామస్క్యులర్, సబ్క్యూటీనియస్, సబ్లింగ్వల్ రూట్స్లో ఈ బయో అవైలబిలిటీ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 75%. సో బయో అవైలబిలిటీ అనేది ఓరల్ రూట్ ఆఫ్ డ్రగ్స్కి తక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకు అంటే మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నట్లు ఈ డ్రగ్స్ అనేది ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇవ్వబడిన డ్రగ్స్ అనేవి ఫస్ట్ పాస్ మెటబాలిజంకి గురి అవుతాయి కాబట్టి. వీటికి ఎగ్జాంపుల్స్ క్లోర్టెట్రాసైక్లిన్. క్లోర్టెట్రాసైక్లిన్ షోస్ a bioavailability of 30%, carbamazepine 70% and chloroquine 80%. Next is the calculation of bioavailability. Bioavailability-ni ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో బయోఅవైలబిలిటీని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఒక ఫార్ములా ఉంది స్టూడెంట్స్. దట్ ఈస్ బయోఅవైలబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద కర్వ్
for oral administration multiplied by 100 by area under the curve given through intravenous administration. ఇక్కడ ఈ గ్రాఫ్లో మీరు చూడొచ్చు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డ్రగ్ ఆన్ y యాక్సిస్ అండ్ టైమ్ ఆన్ x యాక్సిస్. అండ్ డ్రగ్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఎంత టైంలో ఇంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్లోకి అన్చేంజ్డ్ ఫామ్లో ఎంత డ్రగ్ అనేది ఎంటర్ అయింది అనేది ఇక్కడ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ ఇంట్రావీనస్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఏరియా చాలా ఎక్కువగా ఉంది కదా, ఎందుకు అంటే ఇంట్రావీనస్ రూట్ ద్వారా ఇచ్చిన డ్రగ్స్కి బయో అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏరియా అండర్ ద కర్వ్ ఫర్ ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తక్కువగా ఉంది. సో ఇఫ్ యూ సీ ద ప్రాపర్టీస్ లైక్ అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉన్న డ్రగ్స్ అండ్ మంచి లిపిడ్ సాల్యుబిలిటీ ఎగ్జిబిట్ చేస్తున్న డ్రగ్స్ అండ్ తక్కువ పార్టికల్ సైజ్ ఉన్న డ్రగ్స్కి మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ బయో అవైలబిలిటీ అనేది ఉంటుంది. The next concept is chemical equivalence. టూ డ్రగ్స్ కానీ టూ డోసేజ్ ఫార్మ్స్, టూ సిమిలర్ డోసేజ్ ఫార్మ్స్లో తీసుకున్నప్పుడు వాటిని మనం కెమికల్లీ ఈక్వివాలెంట్ అని అంటాం. ఫర్ సపోజ్ టూ కంపెనీస్ ఏ అండ్ బి అనేవి ఐబ్యూప్రోఫెన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అండ్ రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ సేమ్ డోసేజ్ ఫార్మ్స్ లైక్ ద 500 mg 500 mg కానీ ఉన్నట్లయితే దాన్ని మనం ఆ కాన్సెప్ట్ని మనం కెమికల్లీ ఈక్వివాలెంట్ అని అంటాము. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కెమికల్ ఈక్వివాలెన్స్. The next concept is bioequivalence. సో రెండు ఫార్ములేషన్స్ అంటే ఒకటి సాలిడ్ డోసేజ్ ఫామ్ అండ్ ఇంకొకటి లిక్విడ్ డోసేజ్ ఫామ్లో ఉన్నా కానీ వాటి బయో అవైలబిలిటీ సిమిలర్గా ఉంటే సిస్టమిక్ సర్క్యులేషన్లోకి అన్చేంజ్ ఫామ్లో అవి వెళ్ళినప్పుడు ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది సిమిలర్గా చూపించినట్లయితే ఆ కాన్సెప్ట్ని మనం బయో ఈక్వివాలెన్స్ అని అంటాం. ఆర్ ఎల్స్ ద డ్రగ్స్ ఆర్ సెడ్ టు బి ద టూ ఫార్ములేషన్స్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ సెడ్ టు బి బయో ఈక్వివాలెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి థెరప్యూటిక్ ఈక్వివాలెన్స్. Therapeutic equivalence is nothing but two drugs producing the same therapeutic response are said to be therapeutically equivalent. రెండు ibuprofen drugs రెండు డిఫరెంట్ కంపెనీస్ ఏ అండ్ బి ప్రొడ్యూస్ చేసినప్పుడు సేమ్ డోసేజ్ 100 mg అండ్ 100 mg తీసుకున్నప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్షన్ని అవి ఎగ్జిబిట్ చేయాలి. అంటే సేమ్ ఫార్మకోలాజికల్ యాక్షన్ని ఆ డ్రగ్స్ అనేవి ఎగ్జిబిట్ చేయాలి అండ్ సేమ్ ఎక్స్టెంట్ ఆఫ్ యాక్షన్ అనేది చూపించాలి. అంటే ఐబ్యూప్రోఫెన్ ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ అనేది ఒకవేళ 20 minutesలో పెయిన్ రిలీఫ్ కానీ ఇస్తే అదేవిధంగా ఐబ్యూప్రోఫెన్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీ బి కూడా 20 minutesలో తన మెకానిజం ఆఫ్ యాక్షన్ని చూపించాలి. అంటే 20 minutesలో పెయిన్ అనేది తగ్గించాలి. సో దిస్ కాన్సెప్ట్ వేర్ టూ డ్రగ్స్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ థెరప్యూటిక్ రెస్పాన్స్ టు ద సేమ్ ఎక్స్టెంట్ ఆర్ సెడ్ టు బి థెరప్యూటికల్లీ ఈక్వివాలెంట్. So students, this is all about the parameters under the concept of absorption which is under pharmacokinetics. Mana next video lo I will explain about the distribution parameter under pharmacokinetics. Thank you for watching my video. Kindly subscribe, like, share and comment on my YouTube channel.